హరి ఓం. మదగజమ్ము వీడి మనుజుని పోరాడి నక్క చచ్చే వింటి నారి కొరికి హాని సంభవించు అతిశయేచ్ఛచే లలిత సుగుణ చాల తెలుగు బాల. ఓ తెలుగు బాల, అతిశయం అంటే చాలా గర్వంతోటి, ఇష్టం వచ్చిన గర్వంతో నక్క జిత్తుల మారి నక్క మనుషులనైతే అందరిని లెక్క చేయకుండా మీరెవరూ చేయలేని పని, నేను అంటే ఏనుగు కన్నా నేనే గొప్పదాన్ని, మనుషుల కన్నా నేనే గొప్పదాన్ని, నేను చూడండి ఎట్లా చేస్తాను అని ఈ గర్వం పొగరు ఎక్కి ఏం చేసింది, వింటినారి అంటే బాణానికి ఒక ఇలా తాడు కడతాం, దాన్ని సంధించి బాణం అంటే ఈటెలు వేస్తారు మామూలుగాను. అంటే ఆ నారి అంటే ఆ తాడు ఎంత గట్టిది అంటే వీళ్ళు ఎవ్వరూకి మీరెవ్వరూ చెయ్యలేరు అని అతిశయానికి పోయి, గర్వానికి పోయి, నేను చూడండి ఒక్క నిమిషంలో కొరికిసేది దాన్ని, తాడుని తెంపేస్తాను అని ప్రగల్భాతోట గర్వంతో చేసి కొరికి సరకలు ఏమైంది, దెబ్బకి చచ్చింది, దాని నాలుక కంఠం కోసుకుపోయి. అందుకని ఇక్కడ మనకి నీతి ఏంటనంటే అతిశయం పనికిరాదు, అది మన వల్ల అవుతుందా కాదా. అన్నిటి జీవాల దగ్గర జిత్తుల మార నక్క మోసం చేసి ఆ కక్కుర్తి కోసం అని చేసినట్టులాగా ఇక్కడ గొప్పగా పోదాము అన్నట్టుగా పోయినట్టుగా ఉండొచ్చుమా. మన శక్తిని తెలిసిన అవతల వస్తువు ఏమిటి, ఆ అవసరం ఏంటి అని తెలుసుకుని మనము రంగంలోకి దిగాలి, మన బలాబలాలు శక్తుల్ని చూపించుకోవాలి అని చాలా ఇక్కడ సూచన ఇస్తూ అతికి పోకూడదు అని చాలా బాగా చెప్పారు మన కరుణశ్రీ గారు. మనకు అర్థమైంది. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.